అంత బతిమలాడుతున్నావు? నీకు దానికి ఉన్న రిలేషన్షిప్ ఏంట్రా? డ్రైవర్ కి కస్టమర్ కి ఉన్న రిలేషన్షిప్. అయితే ఓ పని చేయమ్మా, డ్రైవర్ జాబ్ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, నేను డ్రాప్ చేస్తాలే. ఒక్క నిమిషం, హాల్ టికెట్ తీసుకొస్తా. మా ఎగ్జామ్ కి హాల్ టికెట్ అవసరం లేదు, క్యాండిడేట్ ఉంటే చాలు. అన్న వద్దన్నా, ప్లీజ్ అన్న, ఆడపిల్లన్నా వదే అన్న. వద్దన్నా, కొట్టదన్నా, నాకు అసలు ఫైట్ రాదన్నా. ఆడవాళ్ళని గౌరవించాలని మీరే చెప్పారు కదన్నా. కొట్టదన్నా, డ్రాప్ చేసిరారా? అమ్మ తోడునా, ఒట్టి బిల్డప్ అన్నా, మీరే డ్రాప్ చేయండి అన్న. ఎగ్జామ్ టైం అవుతుంది. ఇంకొకసారి ఆడపిల్ల అమ్మా వీళ్ళ చేతులు విరిగిపోను. దొంగ సచ్చినోళ్ళు నాశనం చేయడానికి నా మనవడి బండే దొరికిందా? బంగారం లాంటి బండిని రూపురేఖ లేకుండా చేశారు. వీళ్ళ అమ్మ కడుపులు బాడ. ఏమండి, దీన్ని బాగు చేయించడానికి అయ్యే ఖర్చు మీ ఓనర్ భరిస్తారా? ఫోన్ చేసి చెప్పాను, తీసుకురామన్నాడు. ఒక్కసారి సొట్ల పడ్డాక ఇది బామ్గా ట్రంక్ పెడితో సమానం. మధ్యలో నా ట్రంక్ పెట్టేందుకులే అయ్యా. దీని వాల్యూ అంతే బామా. ఈ ఫిట్టింగ్లు అన్ని పక్కన పెట్టి నేను చెప్పినట్టు చేస్తే కొత్త కారు వస్తుంది. అదెలా అన్నయ్య? చాలా సింపుల్ చెల్లమ్మా. 1 లీటర్ పెట్రోల్ తెచ్చి దీని మీద పోసి తగలెట్టేసి నిన్న బందులో తగలడిపోయిందని చెప్తే చాలు. మిగతా పేనల కోడ్ పాయింట్లు సెట్ చేయడానికి నేనున్నాను. కొత్త కారు తెచ్చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. వద్దు, ఏ బండి విషయంలోను బతుకు విషయంలోను రాంగ్ రూట్లు నాకు నచ్చం. మా ఓనర్ సార్ కార్ షెడ్ దగ్గర తీసుకొచ్చేస్తారు. ఓకే సార్. గట్టిగా ఈ డోర్ ఊడిపడు. వాడేంటమ్మా బాగా పాత సినిమాలు హీరోలో మాడతాడు. నువ్వన్నా చెప్పొచ్చు కదా. మా ఆయన తప్పు చేసిన రోజున తప్పకుండా చెప్తాను. అబ్బో, మేడ్ ఫర్ ఈచ్ అదర్. బామ్మ నువ్వన్నా చెప్పొచ్చు కదా. మాది నిప్పు లాంటి వంశం రా. అంటే నాదే దిక్కుమాలి వంశమా? రాగంగా రా, ఇక నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలివి, నా కంటికి వెలుగువి. రా. అదేంటండి, రాత్రి పూట చేసుకోవాల్సిన శోభను పగలు పెట్టారు. అంటే ఫస్ట్ నైట్ నాకు అచ్చరాలేదు కనుక అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే పెట్టా. నీకేమి అబ్జెక్షన్ లేదుగా? భర్త మాత భార్య మాత మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా, ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే. మాటలు ఆపి ముందు విప్పండి. ఓకే అలాగే. ఈ కటింగ్ సీజన్ ఏంటి? సరే, షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నేను కట్ చేస్తా. కళ్ళు తెరువు గంగా. మీరు గుత్తంకాయలో ఉన్నారేమోనని నేను భయపడ్డానండి, కానీ గుత్తంకాయలో గుండ్రంగా ఉన్నారండి. ఇంకా నయం, ముదిరిపోయిన మునక్కాయలాగా ఇంత పొడుగుంటానలేదు. ఏమండి, పాలు తాగండి. ఏంటి? పాలు పాలు ఏంటి? పాలు తాగండి. టాబ్లెట్ వేసుకొని వస్తా. టాబ్లెట్ వేసుకొని వస్తా. పాలు తాగమంటే టాబ్లెట్ అంటారేంటి? ఈ గంటల కోతలు ఊరిస్తున్నారండి. అయ్యో, చిన్నప్పుడు పూజలు చంపేస్తున్నాడు. వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం, నేను దురద కంపెనీ రిప్రజెంటేటివ్. మీరేంటండి దురద మిషన్ అమ్ముతున్నారు? పిల్లాన్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం. మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలక్రీమ్ రాయండి, 1 మినిట్ లో దురద పెడుతుంది. అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి. ఈ మిషన్ కొంటే ఈ జలక్రీమ్ ఫ్రీ. దీని విల 499 రూపాయలు మాత్రమే. అయ్యో, నా కోసం మీరు ఇంత కష్టపెడుతున్నారా? నీకోసమా? అయినా పరాయి వాళ్ళు కమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా? జోకులు ఆపేసి రండి, ఫస్ట్ డేట్ చేసుకుందాం. ఫస్ట్ డేనా? రండి. వద్దు మేడం. రండి. గంగా, అయ్యా అయ్యా, జోకులు ఆపేసి రండి. ఇదేదో అచ్చుపుచ్చిలాగానే ఉంది, ఈ అవకాశం జార విడుచుకోవద్దు. మీ ఆయన లేడా? అయ్యా, మీరే మీ గురించి అడుగుతున్నారండి. రండి. పదా. డబ్బుల పూట మీరు ఇద్దరా? డబల్ కాదు,
మీ ఇద్దరా కాదు వాడు సేల్స్ మ్యాన్ నేను నీ మొగుండి అరే నువ్వు బయట పరా అదే సింగలు సింగిలా? చెల్లి అయ్యో దీని మొగడు ఇంట్లో ఉన్నాడు. అతను మీ పొలిగే ఉన్నారు మీ బెదరా మీరు కదలలా అవునే నేను రాముడు వాడు భీముడు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు నేను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఏంటి చెప్పండి మీరు ఇద్దరా ఏంటి డ్రామాలు ఆడుతున్నావా అయ్యయ్యో, నా చీలానే చంగిస్తున్నారు. రండి రండి ఎక్కడికి? రండి పైగా పైగా ఎక్కడికి? పాత చూడడానికి రండి చిన్నప్పుడు మీ పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వాడు మీలాగే ఉన్నారండి నన్ను నమ్మండి ఏంటి ఇది నా చిన్నప్పుడు ఫోటోనా మీరు నమ్మలేదా ఇక్కడ రండి మీ కంతలు తిరిగిన పోత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను నమ్మండి ఆ కండలు తిరిగిన ఫోటో నాదే ఓరి నాయనో ప్రపంచంలో ఎవరికి లేని జబ్బు దీనికి ఉన్నట్టుంది ఎవరిని చూసినా నాలాగే కనపడుతున్నట్టున్నాడు దీనికి ఒకటే మెడిసిన్ ఏమే ఇవాళ నుంచి గుర్తు పెట్టుకో రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను సరిగ్గా సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వస్తాను ఈ లోపు రాను ఒకవేళ వచ్చినా నేను కాదు అర్థమైందా అర్థమయ్యింది మళ్ళీ చెప్పు అర్థమయ్యింది ఫిక్స్ అయిపో గంగా కళ్యాణి కళ్యాణి త్వరగా రావే. వస్తున్నా ఏంటండి ఏమైంది మెండారం పట్టేసిందే. అబ్బా మీరు ఎలా తిరిగి కూర్చోండి ఏంటి కాలెత్తుతున్నావు కొంపతి సొంతం ఏంటి మ్మ్? ఏంటి కొత్త వైద్యమా ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు ఆ, ఇలా బొట్టన వేలితో మర్దన చేస్తే ఆ. నొప్పి తగ్గిపోతుందండి అవునా నాకేంటో ఉంది. నొప్పి తగ్గిపోయిందా మ్మ్హ్. ఇంకో నొప్పి స్టార్ట్ అయింది. చెయ్యి దించవే. మమ్మీ చేతి తీసినప్పుడే నువ్వు పాలేయాలి. అయ్యో నా బంగారం వేలి అమ్మని అమ్మ సూర్యకాంతం అర్థం బద్దలైపోయింది. అయ్యయ్యో బంగారం లాంటి నా అద్దాన్ని పగలగొట్టారు కదా జిమ్మడి పొరుంబి చేతిరి పని ఎవరది సారీ అండి నేనే అర్థం పగలగొట్టాను. దాని డబ్బులు నేను ఇచ్చేస్తాను. ఈ పిల్లలతో ఆడుకున్న వయసు అనేది అసలు నీకు బుద్ధుందా ఆంటీ అద్దం పగలగొట్టింది నేను. మా డాడీని ఏమనొద్దు. ఎవట్రా నీకు డాడీ నీ డాడీ ఎవరో తెలీదా పక్కింటి పిల్లల్ని చేరదీసి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వగానే మమ్మీ డాడీ అయిపోతారా ఆయన అద్దం డబ్బులు ఇచ్చేస్తానంటున్నారు కదండి ఆహా వచ్చిందమ్మా లక్షాధికారిని అమ్మా మా మమ్మీని ఏమనుకు. దాన్నమ్మ అంటావేంట్రా ఆయన పక్కింటి పిల్లల చేత అమ్మ అని పిలిపించుకున్నంత మాత్రాన అమ్మ అయిపోతావా నువ్వు పిల్లలు లేని గొడ్రాలువే ఏమిటే కూర్చావు ఎవరే గొడ్రాలు పిల్లల్ని కని వాళ్ళని ప్రేమగా పెంచలేని వాళ్ళే గొడ్రాళ్ళు పాలిస్తే అందం తరిగిపోతుందని నీలాగా డబ్బా పాలు పోసి పెంచే వాళ్ళే గొడ్రాళ్ళు ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చెక్కొస్తాను నన్ను వదలరా. వదలు ఏయ్ ఏంట్రా ఇది ఇంకా మనకి పిల్లలు పుట్టరా మనం ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ భగవంతుడు కూడా మనకి అన్యాయం చేయడు. అంతవరకు నేను నీకు బాబుని నువ్వు నా పాపవురా. బాబు నువ్వు ఇక్కడే ఉండు దర్శనం చేసుకొని వచ్చేస్తాను.
ఉండేది. ఏం చేస్తున్నావు? దీన్ని మెట్ల పూజ అంటారండి. ఇలా మెట్టు మెట్టుకి పూజ చేస్తే మనకి పిల్లలు పుడతారట. ఎవరిచ్చారు నీకు ఈ పిచ్చాలా? నేనేరా? అనుకున్నా. నిన్ను నీకు అసలు మతిపోయిందే. ఇలా మెట్ల పూజ చేస్తే ఆ దేవత కరుణిస్తుందో లేదో గానీ ఇదంతసేపు ఎండలో ఉంటే వడదెబ్బ తగలదా? పదకెళ్ళండి, ఎలా పద. అయ్యో మధ్యలో ఆపకూడదు. అపచారం. ఆపడం ఎందుకు? నువ్వు పూజ చేసిరా. కడుపు పడాల్సింది నాకు కాదు. కొట్టేస్తుంది. అయ్యో ఏమండి, ఇది ఆడవాళ్ళ పనండి. మీరు చేస్తే పిల్లలు పుట్టరు. నువ్వు చేస్తే పిల్లలు పుట్టగలింది, నేను చేస్తే పుట్టరా ఏంటి? ఇది ప్లీజ్ నా మాట వినండి. ఇంకా కొన్ని మెట్లే ఉన్నాయి, 10 నిమిషాల్లో అయిపోతాయి. పైన ఎండగా ఉందే. ప్లీజ్ అండి. సరే కాని. నువ్వు కానీ అమ్మా. ఏం చేస్తున్నావు గంగా? తలుపుతే. టైం 3 అయింది. 6 గంటల లోపు ఆయన రాడు అన్నారు. ఎవరు వచ్చారో చూద్దామమ్మా. హాయ్ డార్లింగ్, చూడు నీకోసం మల్లెపూలు హల్వా తెచ్చా. మల్లెపూలు కల్లో